సరే ఏ తలుపు తీవే తలుపు తీ ఎందుకు అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు డబ్బులు లేవని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే తలుపు తీవే ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమవుతావుటే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెడలో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అప్పుడు అబ్బోయ్ లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే నాకే చెప్తున్నా మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చెరసగం పంచుకుందాం మంగళసూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు నీ మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి న్యూసెన్స్ కేసు కింద తోసి అవతల పారండి ఓకే సార్ పదవయా వెళ్దాం ఫ్యామిలీ మ్యాటర్ ప్లీజ్ మీరు పదండి తాగాలంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే నోర్మోయ్ మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది నీకు ఈ జన్మలో బుద్ధి రాదు ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో ఇంకేం మాట్లాడదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ క్షమించండి గురుజీ ట్యూన్లు పుస్తకాలు ట్యూన్లు నారాయణ 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 అయ్యో ఏమైందయ్యా ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు నాకేదో భయంగా ఉంది భయం ఎందుకే వంటరాయిలా ఉంటే నాకేం కాదు పద అన్నబుడ్డితో లేదయ్యా వెంటనే నీకు మందు పడాల్సిందే పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు చూడు మళ్ళీ మొదటికొచ్చింది పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే ఏమిటండి అన్యాయం ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను